వెల్కమ్ టు ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సండే జరిగినటువంటి ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో బ్యాలెన్సింగ్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ నుంచి 10 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ చాలామంది విద్యార్థులు అడిగారు. సో కాబట్టి మొన్న సండే 8 డిసెంబర్న జరిగినటువంటి నేషనల్ మెయిన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్లో బ్యాలెన్సింగ్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ పార్ట్ అందరూ చాలా వరకు అందరు చేశారు. ఒకరికి 9 వచ్చినాయి, ఒకరికి 8 వచ్చినాయి, ఒకరికి 10 కూడా వచ్చినాయి, 10కి 10. సో కాబట్టి ఈజీగా ఇచ్చాడు ఈ చాప్టర్. సో ఎలాగ మనం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటే ఇలా తీసుకుంటే ఏమైంది, ఇప్పుడు ఆప్షన్ వన్లో ఏం చేశాడంటే మనకి ఇది తీసుకోండి 125, ఇక్కడ 25, ఇక్కడ 54, ఇక్కడ 59. దీంట్లో ఏం చేయాలి, ఒకటేమో ప్లస్ తీసుకోవాలి, ఒకటి మైనస్, ఒక ఈక్వల్. సో ఈ 3 ప్లేసుల్లో ఈ 3ని మార్చేసేసాం. సో ఆప్షన్ 1 కరెక్టా కాదా చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే చూడండి, 2 ప్లస్లు కదా, 150 మైనస్ 54 ఈజ్ ఈక్వల్ 59. 150లో నుంచి మనం 54 సబ్ట్రాక్షన్ చేస్తే 50 తీసేసాం, ఇంకా 4 తీసేస్తే 96 ఈజ్ నాట్ ఈక్వల్ టు 59. ఈ రెండు సమానం కాదు, ఈక్వల్ కాదు. కాబట్టి ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ ఏ ఆన్సర్ కానే కాదు. ఎందుకని ఈ రెండు ఈక్వల్గా రావాలి, లేదు. ఆప్షన్ 2 తీసుకుందాం. ఆప్షన్ 2లో కూడా సేమ్ ఇంతే, 125. ఇలా నెంబర్స్ తీసుకోండి, 54, 59. ఈ సింబల్స్ ఇక్కడ పెట్టండి. ఫస్ట్ సింబల్ డివైడెడ్ బై, మైనస్, ఈక్వల్. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, డివిజన్ చేయాలి. 125ని 25తో డివిజన్ చేయాలి. -54 దట్ ఈజ్ ఈక్వల్ 59. ఇక 25 టేబుల్ దీంట్లో 5 టైమ్స్ పోద్ది. 25 టేబుల్స్ దాంట్లో 5 టైమ్స్ పోద్ది. ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ 5 మైనస్ 54 ఈజ్ ఈక్వల్ 59. 5లో నుంచి మనం ఏం చేయాలి, 54లో నుంచి 5 సబ్ట్రాక్షన్ చేస్తే -49 ఈజ్ నాట్ ఈక్వల్ టు 59. సో కాబట్టి ఈ రెండు ఈక్వల్ కాదు, కాబట్టి ఆప్షన్ 2 కూడా కాదు. ఇప్పుడు ఆప్షన్ 3లోకి వెళ్దాం. ఆప్షన్ 3లో కూడా అంటే చూడండి, 125, 25, 54, 59. ఓకే. ఇప్పుడు ఈ సింబల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటి, డివైడెడ్ బై, ఈక్వల్, ప్లస్. డివిజన్ చేస్తే ఇక్కడ 125 డివైడెడ్ బై 25 ఈజ్ ఈక్వల్ టు 54 ప్లస్ 59. ఇక్కడ మనం డివిజన్ చేస్తే ఏమవుతుంది, 25 టేబుల్ దీంట్లో 5 టైమ్స్ పోతుంది. ఓకే. 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు, ఈ రెండు మనం యాడ్ చేసుకుంటే చూడండి 13, 113. సో కాబట్టి ఆప్షన్ 3 కూడా కాదు, ఎందుకని నాట్ ఈక్వల్ వచ్చేసింది. రెండు కూడాను సమానంగా రాలా. ఇప్పుడు ఆప్షన్ 4 తీసుకుందాం. ఆప్షన్ 4 తీసుకున్నప్పుడు చూద్దాం. సో ఇంక ఈ 3 కరెక్ట్ రాలేదు కాబట్టి ఇంకా ఆప్షన్ 4ఏ కదా. సో చూద్దాం. అయినా 125, 25, 54, 59. సో ఇక్కడ డివైడెడ్ బై, ప్లస్, ఈక్వల్. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 125 డివైడెడ్ బై 25 ప్లస్ 54 దట్ ఈజ్ ఈక్వల్ 59. ఇక్కడ ఏమవుతుంది, 5 టైమ్స్ పోయింది. సో ఈ రెండు మనం యాడ్ చేసుకుంటే 59 ఈజ్ ఈక్వల్ 59. సో కాబట్టి రెండు ఈక్వల్గా వచ్చింది, ఆప్షన్ 4. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఓకేనా. సో ఫస్ట్ ప్రాబ్లం మీ అందరూ కూడాను కరెక్ట్గానే చేసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లంలో కూడా మనకి ఆప్షన్ 1 తీసుకుందాం. ఆప్షన్ 1 తీసుకొని ఇక్కడ 52, 20, 13, 80 తీసుకుందాం. ఆప్షన్ ఫస్ట్ ఇదేంటి, ఇంటూ ఈజ్ ఈక్వల్ టు, ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఆప్షన్ 1 తీసుకున్నాం. ఆప్షన్ 1 తీసుకుంటే ఈ రెండు ఇంటూ చేయాలి. 2 2s are 4, 2 5s are 10, 0 ఉందిగా. ఇది ఎంత వచ్చింది, 1040. ఇక్కడ కూడా 8 3s are 24, 8 1 is 10, 0. సో ఆప్షన్ 1 కరెక్ట్గా వచ్చేసేసింది. సో ఆప్షన్ 1 కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇక్కడ 2 3 4 మనం చేయాల్సిన పని లేదు. ఓకే. ఆప్షన్ 1 కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. సో ఈజీగా ఇచ్చాడు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంలో ఆప్షన్ 1 తీసుకుందాం. ఆప్షన్ 1లో ఏమని అడిగాడు చూద్దాం. 25 యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ మరి 25, 25,
26. సింబల్స్ ఏమి ఇచ్చాడో నేను వేరే దాంట్లో గుర్తుపెడతాను చూడండి. ఇక్కడ ఈజ్ ఈక్వల్ ఇది కూడా డివైడెడ్ బై మైనస్. ఓకేనా, ఈజ్ ఈక్వల్ డివైడెడ్ బై మైనస్ చేద్దాం. దీన్ని చూడండి, ఇక్కడ 25 ఈజ్ ఈక్వల్ 25 డివైడెడ్ బై 25 మైనస్ 26. ఇక్కడ ఏమవుద్ది 1 టైప్ అవుద్ది. అవునా, ఇక్కడ చూడండి జాగ్రత్తగా 25 ఈజ్ ఈక్వల్ 1 మైనస్ 26. పొరపాటున మనం 1 మైనస్ 26 అంటే డైరెక్ట్గా 25 అనుకుంటాము. కానీ ఇక్కడ మైనస్ 25 పొరపాటు పడుద్ది. ఇక్కడ 25 ఈజ్ నాట్ ఈక్వల్ టు మైనస్ 25. కాబట్టి ఆప్షన్ 1 కాదు. చాలామంది విద్యార్థులు ఇక్కడే చిన్న తప్పు చేశారు. ఇక్కడ 25 1 టైం పోయింది, 1 వచ్చింది. 1 మైనస్ 26 ఈజ్ ఈక్వల్ టు 25 అనుకున్నారు. కానీ 1 మైనస్ 26 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 25. కాబట్టి ఆప్షన్ ఏ 1 కాదు. ఓకేనా, ఆప్షన్ 2 తీసుకుందాం. ఆప్షన్ 2 తీసుకుందాం చూడండి. ఇక్కడ 25 25 25 26 ఏమన్నారు ఆప్షన్ 2లో ఇంటూ డివైడెడ్ బై ఈజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ 25 ఇంటూ 25 డివైడెడ్ బై 25 దట్ ఈజ్ ఈక్వల్ 26. ఇక్కడ ఏమవుద్ది 25 ఇంటూ 1 అంటే 25 ఈజ్ నాట్ ఈక్వల్ టు 26. కాబట్టి ఆప్షన్ 2 కూడా కాదు. ఓకేనా, ఆప్షన్ 3 తీసుకుందాం. ఆప్షన్ 3లో చూడండి 25 25 25 26. చూడండి ఆప్షన్ 3లో ఇక్కడ మైనస్, ఇక్కడ డివైడెడ్ బై, ఇక్కడ ఈక్వల్. చూడండి ఇక్కడ ఏమైంది 25 మైనస్ 25 డివైడెడ్ బై 25 ఈజ్ ఈక్వల్ 26. ఇక్కడ 1 టైం పోయింది. అవునా, 1 టైం పోతే ఎంత వస్తుంది? ఇక్కడ 25 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ 26. అంటే ఇక్కడ 24 ఈజ్ నాట్ ఈక్వల్ టు 26. సో కాబట్టి ఆప్షన్ 3 కూడా కాదు. 1 కాదు, 2 కాదు, 3 కాదు అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మనకి ఆన్సర్ 4 కదా. సో ఆ 4 కూడా చేద్దాం. చూడండి 4 25 25 25 26 సింబల్స్ ఏమి ఇచ్చారు చూడండి. డివైడెడ్ బై ప్లస్ ఈక్వల్. చూడండి ఇక్కడ 25 డివైడెడ్ బై 25 ప్లస్ 25 దట్ ఈజ్ ఈక్వల్ 26. ఇక్కడ ఏమైంది 1 టైం ఇది. కాబట్టి 1 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 26. ఈ రెండు యాడ్ చేసుకుంటే 26 ఈజ్ ఈక్వల్ 26. రెండు సమానంగా వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏమైంది ఆన్సరు ఆప్షన్ 4. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఓకేనా, నెక్స్ట్ 4th ప్రాబ్లం చూడండి. ఫోర్త్ ప్రాబ్లంలో ఆప్షన్ 1 తీసుకుందాం. ఆప్షన్ 1 తీసుకున్నప్పుడు ఇక్కడ 43 మైనస్ 38 ఈజ్ ఈక్వల్, మన సింబల్స్ పెట్టకూడదు కదా, ఎందుకంటే వాడిచ్చిన సింబల్స్ని మనం తీసుకోవాలి. 38 27 3. సో ఏమి ఇచ్చాడు ఫస్ట్ దాంట్లో ప్లస్ మైనస్ ఈక్వల్. ఓకేనా, సో ఈ రెండు ప్లస్ కాబట్టి ఈ రెండు యాడ్ చేసేయటమే. ఏం చేసి అంత 8 ప్లస్ 3 అంటే 1. ఓకే, 8 81 మైనస్ 27 ఈజ్ ఈక్వల్ టు 3. 81లో 7 మనం 81లో మనం 7 సబ్ట్రాక్ట్ 54 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3. సో కాబట్టి ఆప్షన్ 1 కాదు. ఓకేనా, ఆప్షన్ 2 తీసుకుందాం. ఆప్షన్ 2లో మనం ఏం చేద్దామంటే వేరే పెన్ మారుదాం మీకు కనబడటం కోసం ఈజీగా ఉంటుంది. ఆప్షన్ 2 తీసుకుంటే ఏమవుతుందంటే చూడండి 43 38 27 3. ఆప్షన్ 2లో ఇంటూ ఈజ్ ఈక్వల్ డివైడెడ్ బై. అవునా, ఇక్కడ చూడండి ఈ రెండింటిని మనం ఏం చేయాలి, ఇక్కడ మనం 43 ఇంటూ 38 ఈజ్ ఈక్వల్ టు 27 డివైడెడ్ బై 3. 27 డివైడెడ్ బై 3 వేసుకోండి. సో మనం ఈ రెండింటిని ఇక్కడ క్యాన్సిల్ చేసి 3 టేబుల్ దీంట్లో 9 టైమ్స్ పోతుంది. 3 9 27. ఈ రెండింటిని మనం ఇంటూ చేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ 1634 ఈజ్ నాట్ ఈక్వల్ టు 9. ఈ రెండింటిని మనం ఇంటూ చేసుకుంటే 1634 వస్తుంది. ఇక్కడ 3 టేబుల్ 3 9 9 వస్తుంది. కాబట్టి ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఆప్షన్ 2 కూడా కాదు. ఓకే, ఆప్షన్ 3లోకి వెళ్దాం. ఆప్షన్ 3లో 43 ఆప్షన్ 3 43 మైనస్ 38 43 38 27 3. చూడండి ఆప్షన్ 3లో ఏం చేశాడు, ఇక్కడ ప్లస్, ఇక్కడ ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఇంటూ. సో ఈ రెండింటిని మనం ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ప్లస్ చేయాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ 181. అవునా, దట్ ఈజ్ ఈక్వల్
3 7 are 21, 3 2s are 6, 81. సో రెండు కూడాను ఈక్వల్గా వచ్చినాయి. సో ఆప్షన్స్ 3 అనేది కరెక్టు. 81 ఈజ్ ఈక్వల్ 81. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఓకేనా? సో మనం రానప్పుడు చేసుకుంటే వెళ్ళడమే 1 2 3. సో ఇది చాలా ఈజీగా ఇచ్చాడు, ఎక్కడ కష్టంగా అనేది ఇవ్వలేదు కాబట్టి ఈ చాప్టర్లో. సో అందరు విద్యార్థులు చక్కగా చేశారు. ఎవరన్నా కొన్ని ఏదన్నా మిస్టేక్ చేస్తే కరెక్షన్ చేసుకోండి. ఓకేనా? చూసుకోండి మీ ఆన్సర్లు అన్నీ కూడా. నెక్స్ట్ 5th వన్ చూడండి. నెక్స్ట్ 5th ప్రాబ్లంలో కూడా మనకి ఆప్షన్ ఏ తీసుకుందాం. ఆప్షన్ 1 తీసుకున్నప్పుడు 24, 15, 40, 25 ఏమైంది ఇక్కడ? మైనస్ ఇంటూ ఈక్వల్. సో మనకి ఇక్కడ ఇంటూనే ముందు చేయాలి, బర్డ్ మాస్ రూల్ ప్రకారమే చేయాలి కాబట్టి ఇక్కడ ఇంటూ చేయాలి. చూడండి ఇక్కడ 24 మైనస్ 4 5s are 20, 4 1 is 4, 4 5 6, ఓకే 600 దట్ ఈజ్ ఈక్వల్ 25. ఇక్కడ 600లో నుంచి 24ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 576 ఈజ్ నాట్ ఈక్వల్ 25. చూడండి 576 మైనస్ 576 ఈజ్ నాట్ ఈక్వల్ 25. ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఆప్షన్ 1 అనేది ఆన్సర్ కాదు. ఆప్షన్ 2 తీసుకుందాం. ఆప్షన్ 2లో 24, 15, 40, 25. ఆప్షన్ 2లో ఏముంది చూడండి, ప్లస్ ప్లస్, ఇది ప్లస్ ప్లస్ ఈక్వల్. సో ఈ మొత్తము ఏం చేయాలి, మనం ప్లస్ చేయాలి. ప్లస్ చేయాలంటే ఈ రెండు యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఈ 3 యాడ్ చేసుకోవచ్చు. చూడండి 0 5 4 అంటే ఇక్కడ 9, ఓకే 10 ప్లేస్లో చూడండి 9, 4 5 6 7, 79 ఈజ్ నాట్ ఈక్వల్ టు 25. సో ఆప్షన్ 2 కూడా కాదు. ఆప్షన్ 2 ఎంత వచ్చింది మనకి? 79 ఈజ్ నాట్ ఈక్వల్ 25. ఆప్షన్ 3 తీసుకుందాం. ఆప్షన్ 3లో చూడండి 24, 15, 40, 25, ఓకేనా? ఇక్కడ ఈజ్ ఈక్వల్ ఇంటూ డివిజన్, ఇదే కదా, ఈజ్ ఈక్వల్ ఇంటూ డివిజన్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ డివిజనే చేయాలి, ఓకే. కాబట్టి 24 ఈజ్ ఈక్వల్ 15 ఇంటూ 40 డివైడెడ్ బై 25, ఓకేనా? సో ఇక్కడ మనకి 5 టేబుల్, 5 5s are 5 8s are, ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు, 5 5s are 5 3s are, క్యాన్సిలేషన్ చేసేసుకోవచ్చు, ఓకే. పోయింది కాబట్టి ఇప్పుడు ఎంత వచ్చింది, 24 ఈజ్ ఈక్వల్ టు 8 3s are 24. సో ఈక్వల్గా వచ్చింది. సో ఆప్షన్ 3 అనేది మనకి ఆన్సర్. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఓకేనా? నెక్స్ట్ 6th ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 6th ప్రాబ్లంలో ఆప్షన్ 1 తీసుకుందాం. ఆప్షన్ 1 తీసుకుంటే చూడండి 37, 73, 56, 54 ఎంత ఉంది ఇక్కడ? ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్, ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్. ఒకసారి జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ రెండింటిని ప్లస్ చేసుకోవాలి. ఈ రెండింటిని ప్లస్ చేసుకుంటే ఎంత చూడండి 10, ఓకేనా 11 మైనస్ 56 ఈజ్ ఈక్వల్ 54. ఇప్పుడు 110లో నుంచి 56 సబ్ట్రాక్షన్ చేస్తే 54 ఈజ్ ఈక్వల్ 54. సో ఆప్షన్ 1 మనకి కరెక్ట్గా వచ్చింది. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఓకేనా? మనకు ఆప్షన్ 1 వస్తే ఈజీ, 1 minute అయిపోయింది. ఆప్షన్ 2 వస్తే 2 minutes, ఆప్షన్ 3 వస్తే 3 minutes, ఆప్షన్ 4 వస్తే 4 minutes పడుతుంది. సో కాబట్టి అయినా కానీ ఇవన్నీ కూడా చాలామంది విద్యార్థులు మనం దీంట్లో మనకి చక్కగా బ్యాలెన్సింగ్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్లో కనీసం 10 వీడియోలు పెట్టాను. ఏ వీడియోలు? మనకి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ వీడియోస్ 10 పెట్టాను. అంటే 10 into 5 50 ప్రాబ్లమ్స్ నేను ప్రాక్టీస్ చేయించాను. సో ఎవరైతే 50 ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేసారో వాళ్ళకి 10కి 10 వచ్చేసినాయి. ఎందుకని? ఈజీ, ఇది ప్రాబ్లమే ఈజీగా ఉంటుంది, ఒకటే మోడల్ అన్నీ. సో కాబట్టి నెక్స్ట్ మనం 7th ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 7th ప్రాబ్లంలో ఆప్షన్ 1 తీసుకుందాం. ఆప్షన్ 1లో 56, 28, 14, 28 ఏం చేయాలి, ఇక్కడ మనం సింబల్స్ పెడదాం. ఈజ్ ఈక్వల్ ఇంటూ డివిజన్, ఓకేనా? చూడండి ఇక్కడ 56 ఈజ్ ఈక్వల్ టు 28 ఇంటూ 14/28. దీంట్లో 2 times పోద్ది, 2 టేబుల్ దీంట్లో 14 times. కాబట్టి 56 ఈజ్ నాట్ ఈక్వల్ టు 14, 14. అంటే ఏంటి? ఇప్పుడు ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 1 అనేది ఆన్సర్ ఈజ్ రాంగ్, ఓకే. ఆప్షన్ 2 తీసుకుందాం.
ఆప్షన్ 2లో 56, 28, 14, 28 ఏం చేస్తారు ఇక్కడ మనకి ప్లస్ ఇంటూ ఈజ్ ఈక్వల్. సో మనకి ఇక్కడ మనం ఇంటూనే చేయాలి. బాడ్ మాస్ రూల్ ప్రకారం మనం ఏం చేయాలి, ఈ రెండు మోడల్ మనం యాడ్ చేసుకోకూడదు, ఇక్కడ ఇంటూనే చేయాలి. ఇక్కడ మనం ఇంటూనే కంపల్సరీగా ఇక్కడ మనం ఇంటూనే చేస్తే ఈ ఇంటూ చేసేది 392. ఇక్కడ 56 ప్లస్ 392 ఈజ్ ఈక్వల్ 28. ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే చూడండి ఇక్కడ 8, 4, 14, 448 ఈజ్ నాట్ ఈక్వల్ టు 28. కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు, ఆప్షన్ బి కూడా రాంగ్ వచ్చింది. ఆప్షన్ 3 తీసుకుందాం. ఆప్షన్ 3లో 56, 28, 14, 28 ఇక్కడ సింబల్స్ ఉన్నాయి. ఇంటూ డివైడెడ్ బై ఈక్వల్. సో ఇంటూ చేయాలి, మనం ముందు ఏం చేయాలి, డివిజన్ చేయాలి. కాబట్టి 56 ఇంటూ 28 డివైడెడ్ బై 14 ఈజ్ ఈక్వల్ 28. 48 టేబుల్ దీంట్లో 2 టైమ్స్ పోతుంది. ఓకేనా, 2తో ఇంటూ చేస్తే 2 6 are 12, 10, 11. సో దట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 28. సో ఆప్షన్ 3 కూడా కాదు. ఎంత వచ్చింది, 112 ఈజ్ నాట్ ఈక్వల్ టు 28. సో ఆప్షన్ 4 తీసుకుందాం. ఆప్షన్ 4లో 56, 28, 14, 28 ఇక్కడేమో డివిజన్, ఇక్కడ ఇంటూ, ఇక్కడ ఈజ్ ఈక్వల్. సో మనం లెక్క చేసేటప్పుడు ఏమైంది, ఆప్షన్ ఏ బీసీ కాదంటే ఇంకా ఆటోమేటిక్ డి పెట్టేస్తాం. సో మనకి ఇక్కడ డి అవునా కాదా చూద్దాం. 56 డివైడెడ్ బై 28 ఇంటూ 14 దట్ ఈజ్ ఈక్వల్ 28. దీంట్లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి 28 ఈజ్ ఈక్వల్ 28. సో ఆప్షన్ 4. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఓకేనా. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడండి. 8లో ఆప్షన్ 1 తీసుకుందాం. ఆప్షన్ 1 తీసుకుంటే 63, 9, 21, 28 ఇక్కడ ఏమవుద్ది, ఇక్కడ డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ టు మైనస్. చూడండి ఇక్కడ 63 డివైడెడ్ బై 9 ఈజ్ ఈక్వల్ 21 మైనస్ 28. ఇక్కడ 9 టేబుల్ 7 టైమ్స్ పోద్ది. ఓకే, 9 7 జార్ 63, 7 9 జార్ 63. కాబట్టి ఇక్కడ 7 ఈజ్ నాట్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమైందో చూడండి, ఇక్కడ ఈజ్ నాట్ ఈక్వల్ టు -7 వచ్చింది. ఇక్కడ 28లో నుంచి 21 సబ్ట్రాక్షన్ చేస్తే 7 టక్కన ఆన్సర్ పెట్టేస్తాం. 7 ఈజ్ ఈక్వల్ 7 అనే ఆప్షన్ 1 పెట్టేస్తాం. కానీ ఇక్కడ మనకి -1 రావాలి. -1 కాబట్టి 2 ఈక్వల్ కాదు. -7 ఈజ్ నాట్ ఈక్వల్ టు -7. ఓకేనా. ఆప్షన్ 2 తీసుకుందాం. ఆప్షన్ 2లో చూడండి, ఆప్షన్ 2 తీసుకోండి. 63, 9, 21, 28 ఆప్షన్ 2లో మైనస్ ప్లస్ ఈజ్ ఈక్వల్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ రెండు ప్లస్లో నుంచి ఇది సబ్ట్రాక్షన్ చేయాలి. చూడండి, ఈ రెండు ప్లస్లు కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ 84 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ 84. ఈ రెండు యాడ్ చేస్తే 84 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 28. ఓకేనా. ఈ రెండింటిని మనం సబ్ట్రాక్షన్ చేసామనుకో, ఇక్కడ 70, 75 ఈజ్ నాట్ ఈక్వల్ 28. 75 దీంట్లో ఇక్కడ మనకి 84లో నుంచి 9 సబ్ట్రాక్షన్ చేస్తాం. సో కాబట్టి ఆప్షన్ బి కాదు, ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 2 కూడా కాదు. ఆప్షన్ 3 తీసుకుందాం. ఆప్షన్ 3లో తీసుకుందాం, చూద్దాం. 63, 9, 21, 28 ఆప్షన్ 3లో ఏముంది, ఫస్ట్ డివైడెడ్ బై ప్లస్ ఈక్వల్. చూడండి, 63 డివైడెడ్ బై 9 ప్లస్ 21 ఈజ్ ఈక్వల్ 28. దీంట్లో ఇది 7 టైం అవుతుంది. 9 7 జార్ 63. ఓకేనా. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 7 ప్లస్ 21 ఈజ్ ఈక్వల్ 28. ఈ రెండు యాడ్ చేస్తే 28 ఈజ్ ఈక్వల్ 28. ఓకేనా. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఓకేనా. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 9th ప్రాబ్లం కూడా మనం ఆప్షన్ 1 తీసుకుందాం. ఆప్షన్ 1 తీసుకుంటే ఏమైంది, ఇక్కడ చూడండి 18 అన్ని 18. ఫస్ట్ టైం ఇక్కడ ఇంటూ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ప్లస్. చూడండి, ఇంటూ ఈజ్ ఈక్వల్ ప్లస్, ఇంటూ ఈజ్ ఈక్వల్. ఇక్కడ ఈ రెండింటిని మనం ఇంటూ చేసుకుంటే 324 ఈజ్ ఈక్వల్ 36. రెండు ఈక్వలా
కాదు కదా, కాబట్టి ఈ రెండు ఈక్వల్ కాదు, కాబట్టి ఆప్షన్ 1 అనేది ఆన్సర్ ఈజ్ రాంగ్. ఓకేనా, రెండు ఈక్వల్ కాదు. ఎంత వచ్చింది మనకి? 324 ఈజ్ నాట్ ఈక్వల్ టు 36. ఆప్షన్ 2 తీసుకుందాం. ఆప్షన్ 2లో చూడండి, ఇక్కడ 18 18 18 18 మైనస్ ప్లస్ ఈజ్ ఈక్వల్. ఓకేనా, ఈ రెండులో తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ మైనస్ ఇక్కడ ఏమైంది? +18 -18 క్యాన్సిలేషన్, ఈ రెండు కూడాను -0 అయిపోతుంది, కాబట్టి 18 ఈజ్ ఈక్వల్ టు 18. సో ఆప్షన్ 2. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఓకేనా, ఇది కొంచెం ఈజీగానే ఇచ్చాడు. సో 1 మినిట్లో చేసేయచ్చు. నెక్స్ట్ 10th ప్రాబ్లం చూడండి. 10th ప్రాబ్లం చూడండి, ఆప్షన్ 1 తీసుకుందాం. ఆప్షన్ 1 తీసుకుంటే 120 100 85 105 ఇక్కడ మైనస్ మైనస్ ఈజ్ ఈక్వల్. చూడండి, రెండు మైనస్లు ఇచ్చాడు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ దీంట్లో నుంచి ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే 20 120లో నుంచి 100 మైనస్ 86 85 ఇది 85 ఈజ్ ఈక్వల్ టు 105. ఈ రెండింటిని మళ్ళీ సబ్ట్రాక్షన్ చేస్తే -65 ఈజ్ నాట్ ఈక్వల్ టు 105. సో కాబట్టి ఆప్షన్ 1 కాదు. ఓకేనా, ఆప్షన్ 2 తీసుకుందాం. ఇప్పుడు ఆప్షన్ 2 తీసుకుందాం. ఆప్షన్ 2లో 120 100 85 105. ఓకేనా, ఆప్షన్ 2లో మైనస్ ప్లస్ ఈజ్ ఈక్వల్. చూడండి, ఇక్కడ మైనస్ ప్లస్ ఇచ్చాడు. ఇక్కడ మనకి 120లో నుంచి మీరు 120లో నుంచి 100 తీసేస్తే 20 బిగ్ నెంబర్ కాబట్టి ప్లస్ సింబల్స్, కాబట్టి +20 +85 ఈజ్ ఈక్వల్ టు 105. ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే 105. 105 ఈజ్ ఈక్వల్ టు 105. సో ఆన్సర్ ఆప్షన్ 2. ఓకేనా, సో ఆన్సర్ ఆప్షన్ 2 అనమాట. సో మనకి ఆదివారం జరిగినటువంటి NMMS ఎగ్జామ్లో బ్యాలెన్సింగ్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ అనేది అన్ని ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఇచ్చాడు. చాలామంది విద్యార్థులు ఫోన్ చేశారు, 10కి 10 వచ్చినాయని, 9 వచ్చినాయని, 8 వచ్చినాయని, 7 వచ్చినాయని. ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళందరూ ఇవి ప్రాక్టీస్ చేశారు. నేను సుమారుగా ఇవి దగ్గర మీకు చాలా పంపించాను పేపర్స్. అన్నీ చేయడం వల్ల వాళ్ళు ఎగ్జామ్లో 10, 9, 8 సాధించగలిగారు. సో కాబట్టి మీ అందరు కూడాను ఇవన్నీ సరిచూసుకోండి, ఎక్కడ మీరు రాంగ్ చేశారో తెలుస్తుంది. ఓకేనా, కొంతమంది కొన్ని చాప్టర్లో రాంగ్ పని అనుకుంటున్నారు, కాబట్టి మనం ఎక్స్ప్లెనేషన్ ద్వారా వివరిద్దాం ఎక్కడ ఏముంది అనేది. ఓకేనా, థ్యాంక్ యూ అందరి విద్యార్థులు. మీకు ఎన్ని మార్కులు వచ్చినా కానీ మీరు కంగారు పడాల్సిన పని ఏం లేదు. మనం ఫస్ట్ టైం ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు పాల్గొన్నారు, చిన్నపిల్లలైనా 8th క్లాస్ పిల్లలు. కాబట్టి మీ అందరూ కూడాను మంచి మార్కులతో విజయం సాధించారు. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఏమి బాధపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం మీ అందరూ అసలు ఆ మాత్రం రాశారంటేనే చాలా గొప్ప విషయం. ఎందుకని నేను చెప్పాను కదా, ఈ మెంటల్ ఎబిలిటీ అనేది పెద్ద ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు కూడా చేయలేనటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా చేయగలిగారు. సో మీకు వచ్చిన మార్కులే చాలా గొప్ప విషయం, కాబట్టి తక్కువ వచ్చినా ఏం బాధపడద్దు. నెక్స్ట్ 10th క్లాస్లో మీ ప్రతాపం చూపించండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఇటు మీ ప్రకాశం.